మిగతా ఫార్మాలిటీస్ కోసం కర్ణా గ్రూప్ నుండి ఎవరు వచ్చారు? నమస్కారం సార్. ఇక్కడ ఒక సంతకం చేయండి. అది కుదరదు సార్, నేను ఇందులో సంతకం పెట్టను. కారణం, హత్య చేయకపోయినా నేను హత్య కేసులో అక్యూజ్ని సార్. అందువల్ల చట్టం దాని మార్గంలోనూ వాసు తన మార్గంలోనూ వెళ్లడమే న్యాయంగా ఉంటుంది కదా. సంతకాలు ఏమైనా పెట్టాలంటే ఇదిగో వీళ్ళు పెడతారు. మరి నేను వెళ్ళరానా? నాకు పొగరు అనుకోకండి. నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? నన్ను నువ్వు కొడతావా? 24 గంటలో నీ తలని నీ శరీరం నుంచి విడగొట్టలేదు. నా పేరు మార్తాండం కాదురా, పోరంబొక్కు కుక్క. ఏం చేయమంటావు మార్తాండం? డబ్బుతో ఏమైనా సాధించచ్చు అనుకున్న నీకు ఓ విషయం దెబ్బ కొట్టింది. ఎంత డబ్బు ఇచ్చినా సరే కొనలేనటువంటి పద్మనాభ స్వామి అంతా చూస్తున్నారన్న విషయం మీరు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కావడం లేదే. రే వాసు, ఆ పద్మనాభాన్ని వదలను. నిన్ను వదలడ్రా ఈ మార్తాండం. చాలే ఆపవయ్యా మార్తాండం. ఒకప్పుడు ఈ బోడిగుండు మార్తాండం స్కూల్ టీచర్ సరస్వతిని పెళ్లి చేసుకున్నందువల్ల నీ ముందు ఈ ఊళ్ళో వాళ్ళందరూ చేతులు కట్టుకుని తల ఉంచి సలాం కొట్టాలని నువ్వు భావించావనుకో, అది ఎప్పటికీ జరగదురా బోడిగుండు. తర్వాత ఈ ఊరికి జనానికి ప్రయోజనం లేని రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుని నన్ను ఏమైనా చెయ్యాలని అనుకున్నావో చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో మార్తాండం. ఈ 5 అడుగుల 5 ఇంచుల్ని భూమిలోకి అడగదొక్కేస్తాను రా బోడిగుండు. ఊరికి అరవకరా. ఈ పద్మనాభ స్వామి మట్టి మీద తండ్రికి పుట్టని కొడుకు ఎవడైనా ఉంటే అప్పుడు నేను బండి పంపిస్తాను బోర్డర్ కి అటువైపు. అప్పుడు నువ్వు ఇటువైపు వస్తే చాలు. ఏదో కొద్దిగా డబ్బు దక్కగానే బాయ్ మూర్ఖుల్లా ఆలోచించడం మొదలు పెట్టాడు. అదే జరిగింది, అంతే తప్ప మేమెవ్వరం. నోరు ముయ్యరా. ఏదైనా మాట్లాడావో చంపి పారేస్తాను. ఏంట్రా పెద్ద కిలాడి? ఈ ఏళ్లలో ఆ పోరంబోకు వాసు ఉన్నాడని చివరి నిమిషం వరకు మీకు తెలీదా? అయ్యో మార్తాండ, జైలు నుంచి వచ్చిన వాడు నేరుగా మార్కెట్ కి వెళ్లకుండా వేలం పాటకు వస్తాడని ఎవరికి తెలుసు? ఇంకా వాడు వేలం పాడింది పెద్ద అమౌంట్ కి. ఆ దేవుడి దిగొచ్చినా వాడికి 5 పైసలు కూడా రాదు. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పింది? వాడితో ఎవరున్నారో నీకు తెలుసా? ఆ కుమారప్పతో ఉన్న మాస్టర్ బ్రెయిన్ రామరాజు ఉన్నాడురా, వాడితోనే ఉన్నాడు. రేయ్ అంతా మిమ్మల్ని నమ్మి దిగాను కదా. అన్ని మనం సెట్ చేసేయచ్చు. ఏదేమైనా వాడు జైలు నుంచే కదా వచ్చాడు. కేసు ఇంకా పూర్తవలేదు. నేల మీద నిలబడకుండా పరిగెత్తిద్దాం. వాడిని నాశనం చేయాలి, నాశనం చేయాలి. నేల మీద వాడు ఉండకూడదురా, పైకి పంపాలిరా. పిల్లలతో మాట్లాడే అంత ఓర్పు నాకు లేదు. ఈరోజు మనకి కొత్త చైర్మన్ వచ్చారు, మిస్ యానీ జోసెఫ్. ఈ చైర్మన్ సీట్లో కూర్చోవాలని ఏ రోజు ఇష్టపడని కానీ అన్ని అర్హతలు ఉన్న ఒకడు ఇక్కడ ఇప్పుడు మనతోనే ఉన్నాడు. మార్కెట్లో చిన్న కొట్టు పెట్టి ప్రారంభించి ఈ రోజు కరుణ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ దానికి యజమానిగా ఉన్న కర్ణ కొడుకు వాసు. ఈ చైర్మన్ సీట్ లో వాడు కూర్చోను అని చెప్పినా కూడా ఈ రోజు నుంచి ఈ కంపెనీ నిర్ణయాలన్నీ కూడా
ఈ వాసువే తీసుకుంటాడు. ఏంటది చిన్న పిల్లాడిలాగా? రా, చెయ్యదురు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? రాసు, నాకు ఈ సెటప్ సరిగ్గా ఉండదు. రెడీగా ఉంది. ఏదో ఒక టైప్ గా నాదస్వరం వాయిస్తున్నట్టుగా ఉంది. నేను వస్తే గొడవ అవుతుంది. అయ్యో, ఏం జరగదు, నేను చూసుకుంటాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను అక్కడికి వస్తే వర్కౌట్ అవ్వదు. రండి, అయ్యో, చెప్పేది వదలండి. వినండి. వద్దు, వదలండి. వదలని చెప్తున్నాను కదా. ఏం కాదు, చెప్పేది మీకే. మిమ్మల్ని ఎంత చెప్పినా వినవు కదా. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, ప్లీజ్ ప్లీజ్. కరుణ గ్రూప్ ఆఫ్ ఏజెన్సీ కొత్త చైర్మన్ ఆనీ జోసెఫ్. ఈమె నేను నా తరపు నుంచి మీ అందరి తరపు నుంచి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మీ అందరికి ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి వాసు, రండి. ఈయనే వాసు, అభివృద్ధి చెందుతున్న గొప్ప వ్యక్తి. అప్పుడే కూరగాయల మార్కెట్లో బస్తాలు మోసే వాసుని పరిచయం చేయడానికి ఇంగ్లీష్ అక్కర్లేదే. ఎక్స్క్యూజ్ మీ. రైట్, చెత్త నా కొడక. మీ నాన్న కాలంలో మార్కెట్లో ఒక 5-6 కొట్టులు పెట్టి వాటిని మా మామగారికి తేరపోసిన విషయం కూడా చెప్పి రోడ్లో బేవర్స్గా తిరుగుతున్న వాసుని పరిచయం చేయడానికి గల్లీలో మాట్లాడుకునే మాట సరిపోతుంది. వీడొక శవం, కుళ్ళిపోయిన శవం. నువ్వెందుకు అరుస్తున్నావు? ఆడి గురించి మాట్లాడుతుంటే నీకు గుచ్చుకుంటుందా? అలెక్స్ ప్లీజ్. నువ్వు మాట్లాడుకో. అలెక్స్ గారు చెప్పిందంతా నిజమే. ఈ వాసు కేవలం మార్కెటే, సంత. ఇదిగో ఇప్పుడు వేసుకున్నానే ఈ డ్రెస్ కూడా వీళ్ళు నాకు కొనిచ్చిందే. జీవితం అనే పాఠశాలలో కష్టపడి గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వయసు దాటిపోయింది. అదే ఇక్కడున్న సమస్య. ఎక్కడికి ఎలా వెళ్ళాలో కూడా నాకు బొత్తిగా తెలీదు. ఇవన్నీ వద్దని నేను అప్పుడే చెప్పానుగా. పోరా, ఇక నుంచి బయటికి పోరా. పాత స్నేహం పేరు చెప్పి వయసులో ఉన్న అమ్మాయిల ఇంటిలో ఉంటున్నావే, సిగ్గు లేదు నీకు? పౌరుషం ఉందా? నువ్వు నన్ను ఇలా అవమానించినందుకు నేను నీ మొహం మీద గుద్దు గుద్దానంటే నువ్వు నన్ను తిరిగి కొట్టడానికి రౌడీని తెచ్చుకోవాల్సి ఉంటుంది. వస్తాన్రా అలెక్స్. గోరు ముద్దలు అడిగి తీసుకున్న వాడిని చూశానురా, కానీ తన్నులు అడిగి తీసుకున్న వాడిని ఇప్పుడే చూస్తున్నారా. ఎరా మొద్దు అలెక్స్. ఒక తండ్రికి పుట్టిన నాలాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? నీలాంటి పోరంపోకులకి ఎప్పటికీ అర్థం కాదు. ఎవడికి పుట్టేవో తెలియని నీకు మాతృభాషలో చెప్పినా కూడా నీకు అది అర్థం కాదురా. వస్తాన్రా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న బావ.